మార్చ్ 31కి ఈ వీడియో నేను అప్లోడ్ చేద్దాం అనుకున్నాను. బట్ అవుట్ ఆఫ్ ఎక్సైట్మెంట్ ముందే అప్లోడ్ చేస్తున్నాను. బై నేను మీ మాస్టర్ మైండ్స్ మోహన్ని. అందరికీ నమస్కారం. ఇయర్ స్టార్టింగ్ అంటే April 1, 2023 అప్పటి నుంచి చాలా హర్డిల్స్, చాలా కష్టాలు, చాలా ఛాలెంజెస్ చూసాం. టెస్టింగ్ టైం అంటారు చూసారు, చాలా బలంగా టెస్ట్ చేశాడు దేవుడు. సిచ్యువేషన్స్ అనండి, దేవుడు అనండి, చాలా బలంగా టెస్ట్ చేయడం జరిగింది. April 1, 2023 అంటే ఈ అకాడమిక్ ఇయర్ ఓపెనింగ్. మనకి ఏప్రిల్లోనే కదా CA ఫౌండేషన్ అడ్మిషన్ స్టార్ట్ అవుతాయి. సో ఈ అకాడమిక్ ఇయర్ ఓపెనింగ్ నుంచే ఇబ్బంది పడ్డాం. బాగా ఎక్కువ ఇబ్బంది పడలేదు కానీ బట్ ఇబ్బంది అయితే పడ్డాం. సో అవి కంటిన్యూ అవుతూనే వచ్చినాయి టిల్ 2023 డిసెంబర్. సో January 2024 నుంచి మళ్ళీ మనకి ఒక మంచి ఫేజ్ ఆఫ్ టైం, గుడ్ ఫేజ్ ఆఫ్ టైం స్టార్ట్ అయింది. చాలా మంచి పరిణామాలు అనండి, చాలా మంచి రిజల్ట్స్ అనండి. CA ఇంటర్లో కానీ, CA ఫైనల్లో కానీ, CA ఫౌండేషన్లో కానీ, CMA ఫౌండేషన్లో కానీ, CMA ఇంటర్, CMA ఫైనల్ కానీ. కొన్ని కోర్సులో చాలా మంచి పాస్ అవుట్స్ ఉన్నారు, ఎక్కువ మంది పాస్ అయ్యారు, పాస్ పర్సెంటేజ్ చాలా బాగుంది. మరి కొన్ని కోర్సెస్లోనేమో పాస్ అవుట్స్ ఉండటమే కాదు, ఎక్కువ మందికి ఆల్ ఇండియా ర్యాంకులు వచ్చినాయి. ఉదాహరణకి చివరిగా వచ్చిన రిజల్ట్ CMA ఇంటర్, CMA ఫైనల్లో ఓల్డ్ సిలబస్లో కానీ, న్యూ సిలబస్లో కానీ ప్రకటించినటువంటి ఆల్ ఇండియా ర్యాంక్స్లో మన స్టూడెంట్స్ 85 ఆల్ ఇండియా ర్యాంక్ సాధించడం జరిగింది, ఇంక్లూడింగ్ ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్. ఇదేదో ప్రతి సంవత్సరం వచ్చే రిజల్ట్ కాదు, ప్రతి సంస్థకి వచ్చే రిజల్ట్ కూడా కాదు, చాలా రేర్గా వచ్చేటువంటి రిజల్ట్. వన్స్ ఇన్ ఎ బ్లూ మూన్ అంటారు చూసారా, అలా చాలా రేర్గా వచ్చే రిజల్ట్. ఇలాంటి రిజల్ట్ని గిఫ్ట్గా ఇవ్వటమే కాదు, మంచి అడ్మిషన్స్ని కూడా గిఫ్ట్గా ఇచ్చారు మన కుర్రాళ్ళు. మన కుర్రాళ్ళు అంటే ఎవరు? మన స్టూడెంట్స్. చాలా మంచి గిఫ్ట్ ఇచ్చారు, ఎస్పెషల్లీ 2024 ఎండింగ్. ఈరోజు నేను రికార్డ్ చేస్తుంది March 3, 2024, నియర్ అబౌట్ 11:30 అయింది, సండే. సో మన కుర్రాళ్ళు మనకి మంచి గిఫ్ట్ ఇచ్చారు, సంస్థకి మంచి గిఫ్ట్ ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వాళ్ళకి నా బ్లెస్సింగ్స్, నాకంటే వయసులో చిన్నవాళ్ళు కాబట్టి నా బ్లెస్సింగ్స్. ఏ విధంగా గిఫ్ట్ ఇచ్చారు అని అంటే, ఒకటి మంచి అడ్మిషన్స్ ఇచ్చారు, CA ఇంటర్లో కానీ, CMA ఇంటర్లో కానీ, CA ఫైనల్లో కానీ, CMA ఫైనల్లో కానీ. దాంతోపాటు మంచి రిజల్ట్స్, మంచి ర్యాంకులు, నేమ్ అండ్ ఫేమ్, మంచి పేరు కూడా తెచ్చిచ్చారు. అండ్ మన కుర్రాళ్ళు ఒక విధంగా చెప్పాలంటే, మన స్టూడెంట్స్ ఒక విధంగా చెప్పాలి అంటే, మన హేటర్స్కి ఒక సింపుల్ భాషలో చెప్పాలంటే ఉరికెత్తిచ్చారు. మన కాంపిటీటర్స్ గురించి చెప్పట్లా నేను, మన హేటర్స్ గురించి చెప్తున్నాను. మన మీద అనవసరంగా విషం కక్కేవాళ్ళు, మన మీద అనవసరపు ప్రచారాలు చేసేవాళ్ళు, అబద్ధపు ప్రచారాలు చేసేవాళ్ళు, జలసీగా ఫీల్ అయ్యేవాళ్ళు, మన కాంపిటీటర్స్ గురించి చెప్పట్లా నేను, మన హేటర్స్ గురించి చెప్తున్నాను. వాళ్ళు మన సంస్థలో కూడా ఉన్నారు, కొంతమంది బయట కూడా ఉన్నారు, మన సంస్థలో కూడా ఉన్నారు. నేను చాలాసార్లు చెప్తుంటాను, మాస్టర్ మైండ్స్ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళందరూ చెడ్డవాళ్ళు కాదు, మాస్టర్ మైండ్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా మంచి వాళ్ళు కాదు, మిక్స్డ్గా ఉంటారు. ఉన్న వాళ్ళల్లో కూడా కొంతమంది చెడ్డవాళ్ళు ఉంటారు, వెళ్ళిపోయిన వాళ్ళలో కూడా కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు. ముఖ్యంగా మన హేటర్స్కి మన పిల్లలు చాలా గట్టి సమాధానం చెప్పారు, ఉరికెత్తిచ్చారు. ఖచ్చితంగా నేను అది ఆ మాట మళ్ళీ అందుకని నేను చాలా ఆనందంగా రిపీట్ చేస్తున్నాను. ఎలా మర్చిపోమంటారు మా స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్? మీ సపోర్ట్ లేకుండా, మీకు మా మీద కాన్ఫిడెన్స్ లేకుండా ఇది జరిగేదా? ఇంపాసిబుల్. అండ్ మా స్టాఫ్ మెంబర్స్, మీకు ఖచ్చితంగా మీలో చాలామందికి నేను విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్ నేను థ్యాంక్స్ చెప్పాలి. అండ్ మీలో కొంతమంది ఉన్నారు పారాసైట్స్, పక్కనోడి కష్టం మీద బతికేటువంటి పారాసైట్స్ ఉన్నారు. అది ప్రతి సంస్థలో ఉంటారు, బట్ చాలామంది వాళ్ళ స్థాయికి మించి వర్క్ చేశారు. వాళ్ళందరూ కూడా విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్ చేతులైతే నమస్కరిస్తున్నాను. మీరు పెట్టిన ఎఫర్ట్స్కి, మీరు ఇచ్చిన సపోర్ట్కి ఖచ్చితంగా నేను చేతులైతే నమస్కరిస్తున్నాను. అండ్ చివరిగా మా ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళు సపోర్ట్ కాదు చేసింది, సాక్రిఫైజెస్. సండే ఇప్పుడే జస్ట్ నో కృష్ణ గారు ఇంటికి వెళ్ళారు, నైట్ 10:30 దాకా పనిచేసి. ప్రకాష్ గారు కూడా ఇప్పటిదాకా ఉండి ఆఫీస్ని ఇప్పుడే వెళ్ళారు. నేను సుమారుగా 11 అయింది, ఇంకా ఆఫీస్లో ఉన్నాను. సో మా ఫ్యామిలీ మెంబర్స్ యొక్క సాక్రిఫైస్ అవసరం లేకపోయినా, సాక్రిఫైస్ చేయాల్సిన స్థాయి అది కాదు. సంపాదన కావచ్చు, సోషల్ స్టేటస్ కావచ్చు, వెల్ టు డూ ఫ్యామిలీస్ నుంచి వచ్చినా కూడా, లేదా వెల్ టు డూ ఫ్యామిలీలో ఉన్నా కూడా అవసరం లేకపోయినా సంస్థ కోసం, స్టూడెంట్స్ కోసం, టీమ్ మెంబర్స్ కోసం, నమ్మి అడ్మిషన్ ఇచ్చిన పేరెంట్స్ కోసం
మీ అందరి కోసం వాళ్ళు చేసినటువంటి సాక్రిఫైస్. సో మా ఫ్యామిలీ మెంబర్స్, మా పేరెంట్స్ కావచ్చు, మా పిల్లలు కావచ్చు, మా లైఫ్ పార్ట్నర్స్ కావచ్చు, ఖచ్చితంగా వాళ్ళకు కూడా మీ అందరి సమక్షంలో నేను థ్యాంక్స్ చెప్తాను. మరొక్కసారి మా హేటర్స్ని ఉరికెత్తించిన పిల్లలందరికంటే స్టూడెంట్స్ అందరూ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ రా.